నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఉప ఎన్నిక కౌంటింగ్ 3వ రోజు కొనసాగుతుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించినటువంటి కోటా 1,55,000 ఓట్లు ఎవరికి ఏ అభ్యర్థికి రాకపోవడంతో కూడా రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఇప్పటివరకు కూడా 48 మంది అభ్యర్థులను ఎలిమినేషన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక మరో 4 మాత్రమే ప్రస్తుతం స్వతంత్ర అభ్యర్థి అశోక్కు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తంగా దీని మీద మాట్లాడడానికి మనతో పాటు కాంగ్రెస్ అభ్యర్థి తీర్మార్ మల్లన్న కూడా ఉన్నారు. అన్న చెప్పండి, ఏ విధంగా కొనసాగుతుంది? ప్రస్తుతం రెండో ప్రాధాన్యత ఓటు అయితే లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఎప్పటివరకు ఈ ప్రక్రియ కొనసాగే అవకాశం? సో మొదటి ప్రాధాన్యత ఓట్లు కంప్లీట్ అయిన తర్వాత కోటాని ఎవరు చేరుకోకపోవడం ద్వారా రెండో ప్రాధాన్యత ఓట్లను ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. నిన్న సాయంత్రం నుంచి ప్రారంభమవుతున్నటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఇప్పటి వరకు దాదాపు ఒక 33 మందిని ఎలిమినేట్ చేయగలిగినారు. ఈ 33 మందిలో వచ్చినటువంటి సెకండ్ ప్రయారిటీ ఓటును ముందున్నటువంటి వ్యక్తులకు షేర్ చేయడం జరిగింది. అలాగే ఈ ప్రక్రియ ఇంకా మరికొంత ఆలస్యం జరిగే అవకాశం ఉంది. అయితే ఇవాళ టేబుల్స్ కనుక పెంచగలిగితే 4 హాలల్లో కౌంటింగ్ చేయగలిగితే ఇవాళ సాయంత్రం లేదా 7-8 గంటల వరకు ఫలితం వచ్చే అవకాశం లేదు అని అంటే రేపు మళ్ళీ సమయం పట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఇన్వాలిడ్ ఓట్ల విషయంలో 25,000 పైగా ఇన్వాలిడ్ ఓట్లు ఉన్నాయి. ఎట్లా అసలు ఎందుకు పట్టభద్రుని ఇంత ఇన్వాలిడ్ ఓట్లు వేయాల్సి ఎందుకు అవగాహన లేకపోవడమా? ఎక్కడ లోపం జరిగింది? అంటే అవగాహన లేకపోవడమే. అవగాహన ఉంటే వాళ్ళు ఎందుకు వేయరు, కానీ అవగాహన కల్పించడం, ఒక మాట చెప్పాలంటే అది పట్టభద్రుల తప్పుగా నేను చెప్పాను, కానీ అవగాహన కల్పించాల్సినటువంటి ప్రభుత్వం కానీ లేకపోతే ఎలక్షన్ కమిషన్ కానీ మాలాంటి అభ్యర్థులం కానీ ఈ విషయంలో విఫలమైపోయినాం. వాస్తవానికి కూడా వాళ్ళకి అవగాహన కల్పించే బాధ్యత మా మీదనే ఉండే, కానీ ఆ విషయంలో మేము ఉమ్మడిగా విఫలమైనాం కాబట్టి ఆ స్థాయి భారీగా ఇన్వాలిడ్ ఓట్లు నమోదైనాయి. అంటే కౌంటింగ్ సరిగా పారదర్శకంగా జరగడం లేదని చెప్పేసి బీఆర్ఎస్ అభ్యర్థి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేశారు. దీని మీద మీరేమంటారు? అంటే ఒకటి ఏంటంటే ఇది ఈవీఎం ఓటింగ్ కాదు, లేకపోతే ఈ నెంబర్ వచ్చితే ఇది పోయింది అది పోయింది. వేసిన ఓట్లు కట్టిన కట్టలు అన్నీ కళ్ళ ముంగట్టు ఉన్నాయి. ఇక్కడ అవకతవక జరగడానికి అసలు ఆస్కారమే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, గతంలో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ బోగస్ ఓట్లు ఈ కార్యక్రమాలన్నీ ఉండే, ఈసారి లేవు అని ఒక బాధతో, లేకపోతే అప్పుడు చేసినటువంటి అరవచకాలు ఇప్పుడు లేవు అవే ఉండాల్సిందే అనేటువంటి ఆందోళనతో చెప్తున్నటువంటి మాటలు తప్ప కానీ ఎక్కడ ఏ అవకతవక లేకుండా ప్రశాంతంగా జరుగుతూ ఉంది. అవకతవకలే ఉంటే గిన్ని రోజులు ఉంటుంది ఫలితం. ఎట్లా రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరికి ఎక్కువ షేర్ అవుతున్నాయి? ఎట్లా ఉండబోతుంది ఫలితం? సార్, రెండో ప్రాధాన్యత ఓట్లో కూడా సేమ్ నిన్నటిదే కంటిన్యూ అవుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓట్లు షేర్ అవుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు అందినటువంటి సమాచారం ప్రకారం అయితే మాకున్నటువంటి లెక్కల ప్రకారం మంచి ఓట్లు నమోదవుతూ ఉన్నాయి. సెకండ్ ప్రాధాన్యత ఓట్లు కూడా మళ్ళీ ఎక్కువ పడతా ఉన్నాయి. రెండో ప్రాధాన్యత ఓట్లు కూడా తనకే ఎక్కువగా పడుతున్నాయని చెప్పేసి కూడా కాంగ్రెస్ అభ్యర్థి తీర్మార మల్లన్న చెప్తున్నారు. ఇదే టెంపో కొనసాగితే మాత్రం రెండో ప్రాధాన్యత ఓట్లు తన విజయం ఖాయమని చెప్పేసి కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా ప్రస్తుతం రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ సాయంత్రం వరకు కావచ్చు, మరోవైపు రేపు కూడా ఫలితం వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనకు అభ్యర్థులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది తాజా పరిస్థితి.